So, hello guys, welcome back to our new vlog. This is day 18 of our rebuild series. అండ్ ఒక అప్డేట్ ఏంటంటే మనమైతే హైదరాబాద్లో లేము, మనమైతే మా ఊరికి వచ్చాము, హోమ్ టౌన్కి. ఎందుకు వచ్చాను ఏంటి అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా మంచి కంటెంట్ రాబోతుంది. స్టే ట్యూన్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మొత్తం. ఓకే, హలో మామ, నమస్తే. అండ్ ఇందాక చూపించిన క్లిప్ అయితే నిన్న రికార్డ్ చేశాను అండ్ నిన్ననే వ్లాగ్ తీద్దాం అనుకున్నా యాక్చువల్లీ. బట్ ఫర్ సమ్ రీజన్స్ నిన్న వ్లాగ్ మళ్ళీ క్లిప్స్ ఏవి రికార్డ్ చేయలేకపోయినా, కొంచెం చాలా బిజీ ఉండే. అండ్ చెప్పాను కదా, మనమైతే ఇంటికి వచ్చేసాము. వీఆర్ హ్యావింగ్ ఓట్ మీల్ నవ్. అండ్ మనం ఎందుకు ఇంటికి వచ్చాము అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను డైలీ యూజ్ చేసే సప్లిమెంట్స్ ఏవైతే యూజ్ చేస్తున్నానో అండ్ అవన్నీ క్లియర్ గా చూపిస్తాను. అండ్ వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్డ్. అండ్ ఆ సప్లిమెంట్స్ ఎందుకు తీసుకుంటున్నాను అనేది కూడా రీజన్ చెప్తాను. ఎందుకంటే మొన్న బ్లడ్ టెస్ట్ చేయించాం కదా మనము. అండ్ ఇంకా ఆ బ్లడ్ టెస్ట్ చేయించిన వీడియో గానీ మన రీబిల్డ్ సిరీస్ లో ఏవైనా అనదర్ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. గో చెక్ ఇట్ అవుట్ ఇన్ అవర్ ఛానల్. అన్ని రెడీగా ఉన్నాయి. అండ్ రైట్ నౌ వీఆర్ ఎంజాయింగ్ అవర్ ఓట్ మీల్. యా. అండ్ అండ్ ఐ విల్ ఎంజాయ్ దిస్ మీల్ నవ్. అండ్ సప్లిమెంట్స్ చూపిస్తూ మనం ఎందుకు ఇంటికి వచ్చాం, నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఏంటి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్, విల్ బి రైట్ బ్యాక్. సో హలో మామ, వెల్కమ్ బ్యాక్. మనమైతే మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అండ్ ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాం ఇప్పుడే. సో ఇప్పుడు వచ్చేసి 1 by 1 నేను ఏ సప్లిమెంట్స్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఆ డోసేజెస్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేది ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మన వెబ్సైట్ లింక్ ఒకటి ఉంది. ఆ లింక్లో కూడా అన్ని క్లియర్ కట్గా ఉంటాయి, ఏ బ్రాండ్స్ నేను ట్రస్ట్ చేస్తాను అనేది అవి కూడా. సో ఫస్ట్ వచ్చేసి వైటమిన్ D3. ఇది వచ్చేసి సో వైటమిన్ D3 ఇది వచ్చేసి జనరల్ డోసేజ్ కాదు, ఇది 60,000 UI. అంటే ఈ డోసేజ్ లో ఉన్న సప్లిమెంట్స్ మీ కోచ్ కానీ మీ డాక్టర్ కానీ ఎవరు రికమెండ్ చేసినా వీక్లీ ఒక టాబ్లెట్ వేసుకోవాలి. అంటే వీక్లో అంటే ఇప్పుడు సండే అనుకోండి, ఎవ్రీ సండే వేసుకోవాలి. సో అలా వీక్ కి ఒక్క టాబ్లెట్ మాత్రమే సజెస్ట్ చేస్తారు ఈ డోసేజ్ లో. ఒకవేళ మీరు డాక్టర్ కానీ మీ కోచ్ కానీ ఎవరైనా రికమెండ్ చేస్తే. అండ్ నా కోచ్ వచ్చేసి 60,000 UI ఫస్ట్ కొన్ని రోజుల వరకు మాత్రమే ఇది. సో ఇది వచ్చేసి వీక్లీ వన్స్ మాత్రమే వేసుకోవాలి. ఓకే, ఇది వైటమిన్ D3. వైటమిన్ D3 వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ తో తీసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చూపిద్దాం, మెన్స్ మల్టీ వైటమిన్ అండ్ మినరల్స్. సో అంటే మల్టీవైటమిన్స్ అంటారు కదా జనరల్ గా, సో అదే ఇది మల్టీవిటమిన్. అండ్ నేను వచ్చేసి యూనివైడ్ అని బ్రాండ్ యూజ్ చేస్తాను. సో ఇది వచ్చేసి మెన్స్ కి సపరేట్ ఉంటుంది, ఫీమేల్ కి సపరేట్ ఉంటుంది మల్టీవైటమిన్స్. ఓకే, అండ్ ఇది వచ్చేసి చిలేటెడ్ మెగ్నీషియం గ్లైసినేట్ అంటారు దీన్ని. మెగ్నీషియం గ్లైసినేట్ కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి మనము డిన్నర్ కి ముందు తీసుకోవాలి ఆర్ అలాంగ్ విత్ డిన్నర్ తీసుకోవాలి టు ప్రోగ్రెస్. అంటే మన సోర్నెస్, మన ఫటిగ్నెస్ తగ్గడానికి అండ్ మన రికవరీ ఇంకొంచెం బెటర్ అవుతుంది. అండ్ నేను ఇది కూడా సేమ్ యూనివైడ్ అనే బ్రాండ్ నుంచే సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేటిన్. తెలిసిందే, క్రియేటిన్ వచ్చేసి పోస్ట్ వర్కౌట్ లో తీసుకుంటాను మీల్ తో పాటి. అండ్ నేను సజెస్ట్ చేసే బ్రాండ్ వచ్చేసి వెల్కోర్. అండ్ ఇక్కడ చూపిస్తున్నవి కాకుండా నెక్స్ట్ ఇంకా ఏమన్నా బ్రాండ్స్ ఉంటే అవి కూడా నేను కింద లింక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. వేరే బ్రాండ్స్ ఏమన్నా ఇది కాకుండా వేరే బ్రాండ్ మీరు యూజ్ చేయాలనుకుంటే అవి కూడా కింద లింక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటి దీని మీద స్టిక్కర్ వేసాడు. ఇది వచ్చేసి ఐరన్ సప్లిమెంట్. నాకు కొంచెం మొన్న బ్లడ్ టెస్ట్ చేయించిన దాంట్లో ఐరన్ కూడా కొంచెం లెవెల్స్ తక్కువ ఉండాల్సిన దానికన్నా కొంచెం లెవెల్స్ తక్కువ ఉన్నాయి. సో కొన్ని రోజుల వరకు మాత్రమే ఈ ఐరన్ కూడా తీసుకుంటున్నాం మనము. సో ఐరన్ మళ్ళీ నార్మల్ అయిపోతే ఒక 8 weeks వరకు, 8 to 10 weeks తీసుకుంటాము ఇలా ఏదైతే హైలీ డోసేజ్ తక్కువ ఉందనేది. అండ్ ఇవన్నీ చెప్తున్నా, ఏ సప్లిమెంట్స్ మీరు వాడాలనుకున్నా మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో కానీ లేదంటే మీ కోచ్ సజెస్ట్ చేస్తే మాత్రమే తీసుకోండి. జనరల్ గా వే ప్రోటీన్ ఇలాంటివి అయితే తీసుకోవచ్చు, దట్స్ ఏం పెద్ద ఫరక్ పడదు.
బట్ ఇలాంటి పర్టికులర్ సప్లిమెంట్స్ డోసేజెస్ మాత్రం మీ కోచ్ ప్రిస్క్రిప్షన్ తో మాత్రమే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వే ప్రోటీన్. నేను పర్సనల్ గా యూజ్ చేసేది వచ్చేసి మజిల్ బ్లేజ్ బయోజెమ్ పర్ఫార్మెన్స్ వే. అండ్ ఇది వచ్చేసి నేనైతే ఎవ్రీడే 1 స్కూప్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనం ఓట్ మీల్ లేదంటే మీరు ఎనీ డేలో ఎప్పుడైనా తీసుకోవచ్చు, దట్స్ ఫైన్, ఏం కాదు. అండ్ ఏదో ఒక మీల్ తో తీసుకుంటే కొంచెం మనకి ఒక స్వీట్ క్రేవింగ్స్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలా నేనైతే ఒక స్కూప్ యూజ్ చేస్తాను ఎవ్రీడే వే ప్రోటీన్ వచ్చేసి. అండ్ వీటి టైమింగ్స్ వచ్చేసి వైటమిన్ D3 బ్రేక్ఫాస్ట్ తో తీసుకుంటే బెటర్. అండ్ మల్టీ వైటమిన్స్ వచ్చేసి పోస్ట్ వర్కౌట్ లో తీసుకోండి. మెగ్నీషియం గ్లైసినేట్ వచ్చేసి చెప్పాను కదా, అలాంగ్ విత్ డిన్నర్ ఆర్ డిన్నర్ కన్నా కొంచెం ముందే వేసుకోవచ్చు. వెల్కోర్ క్రియేటిన్ కూడా అంతే, సేమ్ పోస్ట్ వర్కౌట్ మీల్ లోనే తీసుకోవచ్చు. వే ప్రోటీన్ వచ్చేసి చెప్పాను కదా, డేలో ఎప్పుడైనా తీసుకోవచ్చు అలాంగ్ విత్ ఎనీ మీల్ ఆర్ లైక్ ఎనీథింగ్. అది డిపెండ్స్, మీ ఇష్టము, ఏం కాదు. ఈ ఐరన్ సప్లిమెంట్ కూడా నేను ఎవ్రీడే వేసుకోను. ఈ ఐరన్ సప్లిమెంట్ వచ్చేసి వీక్ లో 3 days మాత్రమే వేసుకుంటాను. అది ఆల్టర్నేట్ డేస్ అని ఎలాగో అలాగా ప్లాన్ చేసుకుంటా. మాక్సిమం నేను నా ప్లాన్ ప్రకారం అయితే ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటాను. అండ్ యా, దిస్ ఈస్ సప్లిమెంట్స్. సారీ, ఇంకొకటి మర్చిపోయాను, అది తీసుకొని వస్తాను. అండ్ యా, లాస్ట్ ఇంకొక సప్లిమెంట్ వచ్చేసి omega-3 ఫిష్ ఆయిల్. ఇది మన జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ కి, రికవరీకి మంచిగా హెల్ప్ చేస్తుంది ఇది కూడా. సో omega-3 ఎందుకు మర్చిపోయానంటే, ఈ సప్లిమెంట్ వచ్చేసి నేను రెఫ్రిజిరేటర్ లో స్టోర్ చేస్తాను. ఇది సప్లిమెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో మీ డాక్టర్ సజెషన్ తో ఆర్ ఎల్స్ మీ కోచ్ ప్రిస్క్రిప్షన్ ఎవరైతే ఇచ్చారో మీరు తీసుకుంటుంటారు కదా, ఈ సప్లిమెంట్ ని రెఫ్రిజిరేటర్ లో పెట్టుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. నేను అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టాను కాబట్టి మర్చిపోయాను. సో నేను వచ్చేసి ఇది న్యాచురల్ టీన్ అనే బ్రాండ్ నుంచి యూజ్ చేస్తాను. న్యాచురల్ టీన్ ఇంకోటి వెల్వర్స్డ్ వాళ్ళదే ఇంకొక బ్రాండ్ ఉంటుంది. ఇలా నేను ఇది కూడా డిస్క్రిప్షన్ లో ఏ బ్రాండ్స్ కూడా, ఇది కాకుండా వేరే బ్రాండ్స్ కూడా, ట్రస్ట్ చేసే బ్రాండ్స్ కూడా కింద లింక్స్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అవి కూడా యూ కెన్ గ్రాబ్. ఈ omega-3 కూడా పోస్ట్ వర్కౌట్, సారీ, వైటమిన్ D3 ఎప్పుడు తీసుకుంటున్నారో omega-3 కూడా అప్పుడే తీసుకోండి. సో నేను పర్సనల్ గా రికమెండ్ చేసేది అయితే ఈ 2 బ్రేక్ఫాస్ట్ లో రికమెండ్ చేస్తా. వైటమిన్ D3 తో పాటు పోస్ట్ వర్కౌట్, బ్రేక్ఫాస్ట్ లో omega-3 తీసుకోండి. అండ్ యా, ఇంకొక సప్లిమెంట్ మిస్ చేశాను. అది వచ్చేసి మొన్ననే కంప్లీట్ అయిపోయింటే ఆర్డర్ పెట్టాను ఇంకొకటి, అది ఇంకా రాలేదు, ఇంకా డెలివరీలోనే, షిప్పింగ్ లోనే ఉంది. అది వచ్చేసి K2 వైటమిన్ K2. నేను ఇక్కడ ఫోటో వేస్తుంటాను చూడండి, అది కూడా ఏ బ్రాండ్, యూనివైడ్ అనే బ్రాండ్ నుంచే తీసుకుంటాను అది కూడా. అండ్ వైటమిన్ K2 వెజ్ తీసుకుంటాను నేను. ఇంకొకటి కూడా అయిపోయింది, అదేంటంటే B12 మెసోఫాల్ అని బ్రాండ్ అంత గుర్తుకులేదు, అది కూడా ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. ఈ 2 సప్లిమెంట్స్ అయిపోయాయి, అవి ఇంకా స్టాక్ లేదు నాతో, అయిపోయినాయి. సెకండ్ K2 కూడా డైలీ తీసుకుంటాను, అది కూడా సేమ్ D3 తో పాటే తీసుకుంటాను. అండ్ B12 కూడా సేమ్. B12 ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫాస్టెడ్ ఎంప్టీ స్టమక్ మీద లేచిన వెంటనే తీసేసుకొని ఒక 1 hour వరకు ఏమీ ఫుడ్ తీసుకోకుండా ఉంటే బెటర్. దాని అబ్జార్ప్షన్ లెవెల్స్ ఇంకా మంచిగా ఉంటాయి. సో అండ్ దిస్ ఈస్ ద సప్లిమెంట్స్ ఐ యూజ్ ప్రెసెంట్. నా కోచ్ రికమెండ్ చేసిన సప్లిమెంట్స్ ఇవన్నీ. అండ్ వీటన్నిటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్స్ లో ఉంటాయి ఖచ్చితంగా. అండ్ కింద మన వెబ్సైట్ లింక్ కూడా ఒకటి కొత్తది లాంచ్ చేసాము, అది కూడా ఒకసారి చెయ్యండి. దాంట్లో ఫర్దర్ గా ఇంకొంచెం మోడిఫికేషన్స్ ఉంటాయి, అవి కూడా చేస్తూ వస్తాను, ఆ వెబ్సైట్ లింక్ కూడా. అండ్ యా, దిస్ ఈస్ ద సప్లిమెంట్స్. విల్ సీ యూ లేటర్.
సో గైస్ యాక్చువల్లీ ఏమైపోయిందంటే నిన్న తీసిన వీడియో అని చెప్పేసి ఫస్ట్ క్లిప్ ఒకటి వేసాను కదా. సో నిన్న ఏమంటారు వీడియోస్ ఏమి రికార్డ్ చేయడానికి కుదరలేదని చెప్పేసి అలా చేసాం కదా నెక్స్ట్ డే క్లిప్స్. యాక్చువల్లీ నిన్న కూడా వీడియో ఇంకా నెక్స్ట్ తీయలేకపోయినా మళ్ళీ క్లిప్స్ ఏమి. అండ్ ఈరోజు వచ్చేసి 31st జూలై ఫ్రైడే అండ్ టైం వచ్చేసి మార్నింగ్ 9 అవుతుంది. యాక్చువల్లీ నిన్న కూడా మొత్తం బిజీ ఉన్నా గైస్. మొత్తం ఇంటి దగ్గర ఉంటే ఇలానే ఉంటుంది. మాకు ఒక షాప్ ఉంటుంది కదా. సో షాప్లో వర్క్స్ అని అవని ఇవని టైం అస్సలు కుదరదు. అండ్ సో మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇంటికి ఎందుకు వచ్చాను అంటే ఆర్ గోయింగ్ టు ఎ ట్రిప్ గైస్. ట్రిప్కి వెళ్తున్నాం మనము. సో అందుకే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో ట్రిప్కి అయితే వెళ్తున్నాము. అండ్ చూడండి మొత్తం డ్రెస్సెస్ అన్ని ప్యాకింగ్ నడుస్తుంది. అండ్ ఐ విల్ షో యూ ఎక్కడికి వెళ్తున్నాం, ఎన్ని డేస్ వెళ్తున్నాం అనేది మొత్తం వ్లాగ్స్ తీస్తున్నాను. అండ్ ఈరోజు నైటే మనం స్టార్ట్ అవ్వబోతున్నాము. అండ్ వీల్ అంటే వెయిట్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసము. ఇన్స్టాగ్రామ్ కూడా అకౌంట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో చేసి పెట్టుకోండి. అక్కడ చాలా రీల్స్ తీయబోతున్నా, అన్ని కంటెంట్ చాలా చేయబోతున్నా. స్టే ట్యూన్, ఓకేనా. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడికి ఆపేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సప్లిమెంట్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై టు ఎవ్రీ కామెంట్. ఓకే దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్, బాయ్.